అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం సింగులర్ నౌన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. సో, ఇదొచ్చేసి మనకి ఫిఫ్త్ వీడియో. ఇంతవరకు మనం నౌన్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంట్రడక్షన్ అయిపోయింది. అదేవిధంగా నౌన్స్‌లో నౌన్స్ ఇంట్రడక్షన్, కామన్ నౌన్స్, ప్రాపర్ నౌన్స్ అండ్ నౌ వి ఆర్ ఎట్ సింగులర్ నౌన్స్. ఓకే. అండ్ వాట్ ఆర్ సింగులర్ నౌన్స్? A singular noun is a noun that refers to one person or else one animal or one place or one thing. ఏదైనా ఒక్క విషయం, ఒక్క మనిషి గురించి కానీ, ఒక జంతువు గురించి కానీ, ఒక ప్రదేశం గురించి కానీ, ఒక వస్తువు గురించి కానీ మనం మాట్లాడామంటే దాన్నే మనం సింగులర్ నౌన్స్ కింద చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అ షిప్, అన్ owl, a woman, a flower, a letter, a bicycle, a boy, a map. సో, ఇక్కడున్న ప్రతి ఎగ్జాంపుల్స్‌లో ఏ కానీ, యాన్ కానీ వాడాం. సో, ఈ ఏ అండ్ యాన్ వచ్చేసి మనకు తెలుసు అవి ఆర్టికల్స్. సో, ఏ అండ్ యాన్ ఆర్ ఆర్టికల్స్. సో, ఇవి ఆర్టికల్స్. వై డు సింగులర్ నౌన్స్ రిక్వైర్ అన్ ఆర్టికల్? అసలు దీనిలోకి నౌన్స్‌కి ఎందుకు ఆర్టికల్స్ అవసరం? మోస్ట్ సింగులర్ ఇక్కడ చూడాల్సిన వర్డ్ ఏంటంటే కౌంటబుల్ నౌన్స్. అంటే మనం కౌంట్ చేయగలిగిన నౌన్స్‌కి అవి కెనాట్ స్టాండ్ అలోన్. అవి సింగిల్‌గా మనం చెప్పడం కుదరదు. బికాజ్ ఇంగ్లీష్ గ్రామర్ రిక్వైర్స్ అ డిటర్మినర్. సో, డిటర్మైనర్ అంటే అది ఒకటా, రెండా అనే దాన్ని గుర్తు చేసేదనమాట. సో, సింగులర్ దాంట్లోకి ఏ వాడతాం, లేకపోతే యాన్ వాడతాం. సో, ఇవొచ్చేసి డిటర్మినర్స్ కౌంటబుల్ నౌన్స్‌కి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్. ఐ హావ్ ఎ బుక్. ఇట్స్ ఎ రాంగ్ సెంటెన్స్. మనం ప్రాపర్ ఇంగ్లీష్‌లో మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా సరే ఐ హావ్ ఎ బుక్. ఆ అనేది ఆర్టికల్. అది ఏం డిటర్మైన్ చేస్తుందంటే, మనం ఒక్క బుక్ గురించి మాట్లాడుతున్నాం అని డిటర్మైన్ చేస్తుంది. సో, ఆర్టికల్స్ లిటరల్లీ ఏంటంటే, ఇక్కడ ఏ బదులు మనం వన్ బదులు ఏ రాస్తున్నట్లు లెక్క గుర్తుపెట్టుకోండి. నౌ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. షీస్ టీచర్. ఇట్స్ రాంగ్. బట్ మాట్లాడేటప్పుడు వెనెవర్ వి స్పీక్, వి హావ్ టు యూజ్ అ డిటర్మినర్. షీ ఈజ్ అ టీచర్. సో, దిస్ ఈజ్ హౌ వి యూజ్ ఆర్టికల్స్ ఫర్ సింగులర్ నౌన్స్. సో, ఆర్టికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇది మన నౌన్స్‌లో. సింగులర్ నౌన్స్ గురించి. ఓకే. నెక్స్ట్. నౌ ఆర్టికల్స్ గురించి తెలుసుకుందాం. వాట్ ఆర్ ఆర్టికల్స్? అన్ ఆర్టికల్ ఈజ్ ఎ స్మాల్ వర్డ్ దట్ కమ్స్ బిఫోర్ ఎ నౌన్. నౌన్‌కి ముందర వస్తుంది. దెర్ ఆర్ 3 ఆర్టికల్స్. ఒకటి ఏ, సెకండ్‌ది యాన్ అండ్ ది. అ బుక్, అన్ ఏరోప్లేన్. సో, మీకిక్కడ ఒక డౌట్ రావచ్చు. ఆహ్, ఇక్కడ ఏ ఎందుకు వాడాం? ఇక్కడ యాన్ ఎందుకు వాడాం అని. ఏ వచ్చేసి కాన్సోనెంట్ సౌండ్స్ ఉంటే ఏ వాడతాం. వోవెల్ సౌండ్స్ ఉంటే యాన్ వాడతాం. ఓకే. ఫస్ట్ మనం యాన్ గురించి వాడదాం. యూజ్ యాన్ బిఫోర్ అ సింగులర్ నౌన్ దట్ బిగిన్స్ విత్ ఎ వోవెల్ సౌండ్. ఓకే. వోవెల్ సౌండ్స్ అంటే ఏంటంటే మనకి ఏ సౌండ్‌తో కానీ, ఈ సౌండ్‌తో కానీ, ఐ సౌండ్స్‌తో కానీ, ఓ సౌండ్‌తో కానీ, యూతో కానీ వచ్చే ప్రతి ఒక్క పదం మొదటి అక్షరం ఈ శబ్దాలతో వస్తే అవి వోవెల్ సౌండ్స్ అంటారు. ఈ శబ్దాలనే వోవెల్ సౌండ్స్ అని కూడా చెప్పొచ్చు డైరెక్ట్‌గా చెప్పాలంటే. సో, ఇవి కాకుండా మిగతా ఏవొచ్చినా సరే అవి కాన్సోనెంట్స్. సో, రిమైనింగ్ ఆల్ ఆర్ కాన్సోనెంట్స్. ఓకే. సో, అపార్ట్ ఫ్రమ్ ఏ, ఈ, ఐ, ఓ, యు రిమైనింగ్ ఆల్ ఆల్ఫాబెట్స్ కమ్స్ అండర్ కాన్సోనెంట్స్. మనం స్ట్రక్చర్ చూద్దాం. యాన్ ప్లస్ సింగులర్ నౌన్. ఎగ్జాంపుల్స్. యాన్ యాపిల్, యాన్ ఎగ్, యాన్ ఎలిఫెంట్, యాన్ ఆరెంజ్. ఇక్కడ చూడండి ఏ ఉంది. ఇక్కడ ఈ. సో, ఏ, ఈ తర్వాత ఇంకో చోట ఈ అండ్ ఆరెంజ్. సో, ఈ శబ్దాలతో వచ్చాయి కాబట్టి మనం యాన్ అనే ఆర్టికల్‌ని ముందర డిటర్మైన్ చేస్తూ ఇది సింగిల్ అని చెప్తుంది. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ఐ ఎయిట్ అన్ యాపిల్. షీ సీస్ అన్ ఎలిఫెంట్. హి బైస్ అన్ ఆరెంజ్. సో, మనం లాస్ట్ వీడియోలో చూసినట్టు యాన్ వాడాం. ఐ మీన్ లాస్ట్ క్లిప్‌లో చూసాం కదా! యాన్ ఎప్పుడెప్పుడు వాడాలి. బట్ ఆ రూల్ అన్నిటికీ వర్తించదు. ఎందుకంటే అన్ని చోట్ల శబ్దాలు ఒకేలాగా ఉండవన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, బికాస్ ద సౌండ్ ఆఫ్ ద వర్డ్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఇక్కడ సౌండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నాట్ ఎ లెటర్. సో, ఎగ్జాంపుల్ చూద్దాం. ఏఈఐఓయులో ఇక్కడ యు ఉంది గదా! కానీ మనం ఏ ఎందుకు వాడామంటే ఇక్కడ చూడండి. ఇట్స్ స్టార్ట్స్ విత్ యు.
లిటరల్లీ చెప్పాలంటే యూత్ అన్నట్లు వస్తుంది అనమాట. వైతో స్టార్ట్ అయినట్టు. యూనివర్సిటీ కాదు, వైతో స్టార్ట్ అవుతున్నా యూనివర్సిటీ. ఆ స్పెల్లింగ్ ఉంటుంది కదా, ఆ స్పెల్లింగ్ ఐ మీన్ ఆ ప్రొనౌన్సియేషన్ మారుతుంది యూనివర్సిటీ అనేది. కాబట్టి ఇట్ ఈస్ నాట్ యూ యూనివర్సిటీ యూనివర్సిటీ. సో ఆ ప్రొనౌన్సియేషన్ తేడా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఏ అనే ఆర్టికల్ని వాడతాం అనమాట. సో ఇంకో ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, ఆ యూనిఫామ్. ఇక్కడ కూడా సేమ్ అదే అదే శబ్దమే వస్తుంది అన్నమాట. యూనిఫామ్ యూనిఫామ్ అన్నట్లు వస్తుంది స్పెల్లింగ్, ఐ మీన్ ప్రొనౌన్సియేషన్. కాబట్టి ఇక్కడ కూడా ఆర్టికల్ ఏనే వాడతాం, యాన్ వాడడం. మీకు ఇంకొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ హెచ్ ఉంది, హెచ్ అంటే కాన్సనెంట్స్. కాన్సనెంట్స్ ఉంటే మనం ఏం వాడాలి, యాక్చువల్గా ఏ వాడాలి. బట్ ఇక్కడ యాన్ వాడుతున్నాం. ఎందుకు అంటే ఇక్కడ వచ్చే సౌండ్ ఎయిర్, వోవెల్ సౌండ్ ఉంది. అదేవిధంగా అండ్ ఆనర్, ఏతో స్టార్ట్ అవుతుంది ఆనర్. ఇవన్నీ హెచ్ సైలెంట్ వర్డ్స్. ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది అవర్. చూసారు కదా, ఇక్కడ మనం మాట్లాడేటప్పుడు శబ్దం ఏదైతే బయటికి వస్తుందో దాన్ని డిపెండ్ అయ్యి ఆర్టికల్స్ ఆర్టికల్స్ అనేవి మారుతాయి అన్నమాట. సో ఈ రూల్స్ కొన్ని దానికి వర్తించవు. ఆ వర్తించని నేను ఎగ్జాంపుల్స్ కొన్ని ఇక్కడ ఇచ్చాను. బట్ మీరు నేర్చుకునేప్పుడు ప్రాపర్గా చెక్ చేసుకోవాలన్నమాట. దీనికి ఏ వాడాలా, అండ్ వాడాలా. ఈ ఐఎల్స్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఓకే. సో ఇప్పటిదాకా మనకి యాన్ ఎప్పుడు వాడాలా, ఏ ఎప్పుడు వాడాలో ఒక సెటన్ థింగ్ వరకు అర్థమైంది. రిమైనింగ్ అన్నింటికి ఏ వాడతాం పైన చెప్పినట్టు కాకుండా. యూజ్ యూజ్ ఏ బిఫోర్ సింగులర్ నౌన్స్ దట్ బిగిన్స్ విత్ ఎ కాన్సనెంట్ సౌండ్. ఎగ్జాంపుల్ చూడండి, అ బుక్, అ కార్, అ డాగ్, అ టీచర్. సెంటెన్సెస్, ఐ హ్యావ్ అ బుక్, షీ డ్రైవ్స్ ఎ కార్, దే హ్యావ్ ఎ డాగ్, హీ ఈజ్ ఎ టీచర్. సో కాన్సనెంట్స్కి, ఓవెల్స్కి, ఏకి, యాన్కి ఉన్న సంబంధం మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. సో ఇవి ఎందుకు అంటే మనం వాడే ప్రతి ఒక్క కౌంటబుల్ సింగులర్ నౌన్స్ని డిటర్మైన్ చేసే మెయిన్ థింగ్స్ ఏంటంటే ఈ ఆర్టికల్స్. ఇవి లేకుండా మనం మాట్లాడితే ఐఎల్స్లో ఆల్మోస్ట్ 0.5 స్కోర్ తగ్గిపోతుంది. సో ఆర్టికల్స్ 0.5 స్కోర్ డిటర్మైన్ చేస్తాయి. నాట్ ఓన్లీ దట్, మీరు ఎస్ఎస్సి ఎగ్జామ్ రాసినా ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి. మీరు అక్కడ అడిగిన ప్రాపర్ ఆన్సర్ చేయలేకపోతే యూ మైట్ లూజ్ 1 మార్క్. నౌ దీనికి సింగులర్ నౌన్స్కి ఏ మాత్రం సంబంధం లేదు. బట్ ఆర్టికల్స్ 3 ఉంటాయి కాబట్టి ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనం ఎప్పుడు వాడతామంటే దీన్ని వెన్ ద లిజనర్ నో ఎగ్జాక్ట్లీ విచ్ నౌన్ యూ మీన్. దేని గురించి మాట్లాడుతున్నామో లిజనర్కి క్లియర్గా తెలిసినప్పుడు ది వాడతాం. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ద బుక్, ద కార్, ద టీచర్. సెంటెన్స్ చూడండి, ప్లీజ్ ఓపెన్ ద డోర్. సో ఇక్కడ లిజనర్కి అండ్ స్పీకర్కి ఇద్దరికి తెలుసు ఏ డోరు. వాళ్ళిద్దరు ఒక రూమ్లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లిజనర్ అండ్ స్పీకర్ ఒకటే రూమ్లో ఉన్నారు. సో ఇప్పుడు డోర్ వచ్చేసి క్లోజ్లో ఉంది. సో స్పీకర్ ఏమంటున్నాడు అంటే లిజనర్కి చెప్తున్నాడు ప్లీజ్ ఓపెన్ ద డోర్ అనేసి. సో లిజనర్ వెళ్ళేసి సేమ్ తెలిసిన డోర్ ఓపెన్ చేస్తాడు, ఆబ్వియస్లీ బయటకు వెళ్ళొచ్చు. ఓకే, ఇక్కడ ఇద్దరికి తెలుసు కాబట్టి ది వాడాడు. అదే ఇద్దరికి లిజనర్కి తెలియదు అనుకో ఏ వాడాల్సి వస్తుంది, ప్లీజ్ ఓపెన్ ఎ డోర్. ద బుక్ ఆన్ ద టేబుల్ ఇస్ మైండ్. సో సేమ్ ఇదే రూమ్లో ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్ మీద ఒక బుక్ ఉంది అనుకున్నాం. సో స్పీకర్ అంటున్నాడు లిజనర్తో ద బుక్ ఆన్ ద టేబుల్ ఇస్ మైండ్, అంటే ఆ బుక్ నాది అనేసి. ఐ స్పోక్ టు ద టీచర్ ఎస్టర్డే. సో స్పీకర్ లిజనర్కి చెప్తున్నాడు ఈ క్లాస్ రూమ్లో ఒక టీచర్ ఉంటుంది, ఆ టీచర్తో నేను మాట్లాడాను. ఐ స్పోక్ టు ద టీచర్ ఎస్టర్డే. అది లిజనర్కి తెలియదు ఆ టీచర్ ఎవరో. అప్పుడు ఏమవుతుందంటే ఐ స్పోక్ టు ఏ టీచర్ ఎస్టర్డే, ఏ టీచరో తెలియదు. సో అప్పుడు ది బదులు ఏ వచ్చేస్తుంది. సో స్పెసిఫిక్గా తెలిసిన దాని గురించి మాట్లాడితేనే ది వాడతాం. అదేవిధంగా ఇంకొకటి కూడా ఉంది, ఇంట్రడ్యూసింగ్ అ నౌన్ అండ్ రిఫరింగ్ టు ఇట్ అగైన్. సో మొదట ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్, ఐ సీ ఎ డాగ్ ఆన్ ద రోడ్. ఐ సీ ఎ డాగ్ ఆన్ ద రోడ్ అనుకున్నాం. సెకండ్, మళ్ళీ అదే దాని గురించి మెన్షన్ చేస్తున్నాం, ద డాగ్ ఈజ్ రన్నింగ్. సో ఐ సీ ఎ డాగ్ ఆన్ ద రోడ్, ద డాగ్ ఈజ్ రన్నింగ్. సెంటెన్స్ చేంజ్ అయినప్పుడు మొదట వాడిన సేమ్ డాగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు రెండో సెంటెన్స్కి వస్తే అది ది డాగ్ కింద అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ రూల్, ఏది ది వాడేటప్పుడు. అనదర్ ఎగ్జాంపుల్ చూడండి, షీ బాయ్స్ అ బుక్. సో ఫస్ట్ సెంటెన్స్లో తన బుక్ కొనింది.
మళ్ళీ చెప్తుంది ద బుక్ ఈజ్ ఎక్స్పెన్సివ్. సో ఏ బుక్ తన కొన్న బుక్ ఎక్స్పెన్సివ్ అని మళ్ళీ రెండో సెంటెన్స్లో చెప్పేటప్పుడు ది బుక్ వాడాలన్నమాట, నో ఏ బుక్. సో దిస్ ఈజ్ హౌ వి రిఫర్ సింగులర్ నౌన్స్. ఓకే, ఈ విధంగా మనం సింగులర్ నౌన్స్కి ఆర్టికల్స్ వాడతాము. ఐ హోప్ మీకు ఈ ఆర్టికల్స్ అండ్ సింగులర్ నౌన్స్ రెండు ఇంపార్టెన్స్ ఏంటో తెలిసింది అనుకుంటా. నెక్స్ట్ వీడియోలో మనం ప్లూరల్ నౌన్స్ కింద ఎలా కన్వర్ట్ చేయాలో తెలుసుకుందాం. అంటిల్ దట్ హ్యావ్ అ గ్రేట్ డే.